ఇప్పటివరకు జరిగిన 5 టీ20 మ్యాచెస్‌లో 2 టీ20 మ్యాచ్‌లయితే డెఫినెట్‌లీ 1-1 గెలిచి చాలా ఈక్వల్‌గా అయితే కనిపిస్తూ ఉన్నారు. ఇక రేపు జరగబోయే మూడో టీ20 మ్యాచ్ అయితే 2 టీంలకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైతే ఈ మ్యాచ్‌లు గెలుస్తారో వాళ్ళు 2 గెలిచి చాలా లీడ్‌లో ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డెఫినెట్‌లీ రేపు 2 టీంలు గెలవడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తాయి. ఇక రేపు ఆడబోయే గ్రౌండ్‌లో కూడా 2 టీంలకు ఈక్వల్ కండిషన్స్, ఈక్వల్ ఫేవరబుల్స్ ఉండే అవకాశాలున్నాయి. ఎందుకంటే రేపైతే ధర్మశాలలో ఆడుతున్నారు. ధర్మశాలలో వన్ ఆఫ్ ద టఫెస్ట్ సమ్మర్ సీజన్స్‌లోనే అక్కడ మంచి ఎండ కాసే సీజన్స్‌లోనే అక్కడ ఎక్కువ మంచు కురిసేది. కానీ ఈ టైంలో మనకు ఇండియాలో పీక్ సమ్మర్, వింటర్ సీజన్ ఇది. డెఫినెట్‌లీ ఇక్కడైతే 6 నుంచే డ్యూ వచ్చే అవకాశాలు డెఫినెట్‌లీ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 2 టీంలకు ఈక్వల్ అడ్వాంటేజెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకున్నా కూడా ఫస్ట్ బౌలింగ్ చేసే టీంకైతే ఒక 10-15 ఓవర్స్ అయితే డెఫినెట్‌లీ కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉండేది. ఆ తర్వాత డ్యూ వచ్చి కొంచెము అటు ఇటు అయ్యేది. కానీ ఆ 10 ఓవర్స్ అయితే చాలా ఫరక్ పడేది గేమ్‌లో. కానీ లాస్ట్ 2 మ్యాచ్‌లు చూసుకున్నట్లయితే ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేశారో వాళ్ళే గెలిచారు. ఈవెన్ ఆ స్కోర్ అనేది ఎక్స్ట్రా ప్రెషర్ కూడా యాడెడ్ అడ్వాంటేజ్‌గా మారిపోయింది. ఇక ఈ 2 టీంల మధ్యన హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయానికొస్తే ఇప్పటివరకు 11 మ్యాచెస్‌లో ఆడగా వీళ్ళిద్దరూ అందులో ఇక ఈ 2 టీంల మధ్యన హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయానికొస్తే ఇప్పటివరకు 33 టీ20 మ్యాచెస్ జరగగా అందులో 13 మ్యాచ్‌లు గెలిచింది ఇండియా. 13 అయితే సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఒకటైతే నో రిజల్ట్‌గా మిగిలిపోయింది. టీ20 క్రికెట్‌లో అయితే మన ఇండియా అయితే డామినేషన్ చూపిస్తుంది. కానీ లాస్ట్ మ్యాచ్‌లో అయితే చాలా ఘోరంగా ఓడిపోయింది. లిటరల్లీ 51 రన్‌ల తేడాతో ఓడిపోయింది. అదంతా పక్కన పెడితే బౌలింగ్ కూడా మన ఇండియన్స్ చాలా వరస్ట్ బౌలింగ్ అయితే కనపరిచారు. ఇక రేపు ఆడబోయే ధర్మశాల గ్రౌండ్ విషయానికొస్తే ఆ ధర్మశాల గ్రౌండ్‌లో ఇప్పటివరకు 11 టీ20 మ్యాచెస్ ఆడితే అందులో 4 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. 6 అయితే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. యావరేజ్ స్కోర్ చూసుకున్నట్టయితే 180గా ఉంది. ఇక్కడైతే హైయెస్ట్ స్కోరు 200గా ఉంది. లోయెస్ట్ స్కోర్ చూసుకున్నట్లయితే కేవలం 57గా ఉంది. అందులో ఆ హైయెస్ట్ స్కోర్ కూడా చేస్ చేసింది సౌత్ ఆఫ్రికాని మన ఇండియా పైన 2014లో. కాబట్టి మన ఇండియాకైతే చాలా మంచి రికార్డులు అయితే లేవని చెప్పుకోవచ్చు ఈ గ్రౌండ్‌లో. సౌత్ ఆఫ్రికాకు ఒక మంచి మెమరీ అయితే ఉంది ఈ గ్రౌండ్‌లో. హైయెస్ట్ స్కోర్‌ని చేస్ చేసింది ఈ టీమే కాబట్టి డెఫినెట్‌లీ వాళ్ళైతే హై ఇన్ కాన్ఫిడెన్స్‌లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ధర్మశాల యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికొస్తే పిచ్ అయితే డెఫినెట్‌లీ మన ఇండియాలో ఏ పిచ్చే కానీ ఈ పిచ్ అనుకూలించినంత ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించదు. కాబట్టి ఇదైతే కొంచెం ఫాస్ట్ బౌలర్లకు చాలా మంచిగా అనుకూలిస్తుంది. కానీ డ్యూ పడుతుంది కాబట్టి ఫాస్ట్ బౌలర్లు వేసినా ఒకటే, స్పిన్నర్లు వేసినా ఒకటే, ఎవరు వేసినా కూడా బ్యాట్ పైకి సీదా వస్తుంది కాబట్టి డెఫినెట్‌లీ మన ఇండియన్స్ ఆర్ సౌత్ ఆఫ్రికన్స్ ఎవరైనా సరే వేరియేషన్స్ ఈస్ ద కింగ్ ఈ పిచ్‌లో. ఏ టీమ్ అయితే వేరియేషన్స్ చాలా మంచిగా చేస్తుందో బౌలింగ్ వేసేటప్పుడు పేస్ వేరియేషన్, లెంత్ వేరియేషన్ వాళ్ళు డెఫినెట్‌లీ ఆ బౌలింగ్ టీమ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. లేదంటే డెఫినెట్‌లీ మన ఇండియా ఎలా అయితే లాస్ట్ మ్యాచ్‌లో కన్సీడ్ చేసిందో 200 స్కోరు సేమ్ అలానే ఈజీగా ఏ బౌలింగ్ టీమ్ అయినా ఈజీగా అంత స్కోర్‌ని అయితే కన్సీడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ మన సైడ్ ద గ్రేట్ బూమ్రా ఉన్న తర్వాత కూడా అన్ని రన్స్ వెళ్ళాయి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు డ్యూ ప్రభావం ఎంత టిపికల్‌గా ఉంటుందో అని. ఇక టీమ్స్ విషయానికొస్తే ముందుగా మన ఇండియన్ టీమ్ విషయానికొస్తే బ్యాటింగ్‌లో అయితే అంత పవర్ అయితే కనిపించడం లేదు. అభిషేక్ శర్మ మరియు శుభన్ గిల్ అయితే 2 మ్యాచ్‌లు ఫెయిల్ అయిపోయారు. మెయిన్‌లీ శుభన్ గిల్ అయితే లాస్ట్ గత కొన్ని సీరీస్‌లుగా అయితే టీ20 ఫార్మాట్‌లో ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు. డెఫినెట్‌లీ తనైతే తీసేయబోతారేమో అన్న సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ మీరు ఓపెనర్స్ తర్వాత చూసుకున్నా కూడా సూర్యకుమార్ యాదవ్ కూడా అంత అనుకున్నంత ఫామ్‌లో లేడు. ఆ తర్వాత తిలక్ వర్మ తప్పితే ఎవరే కానీ మన ఇండియా తరపున అంత బెటర్ ఫామ్‌లో అయితే కనిపించలేదు. హార్దిక్ పాండ్యా ఆల్సో కూడా చాలా మంచి ఫామ్‌లో అయితే కనిపిస్తున్నారు. ఆ తర్వాత మన బ్యాటింగ్ అయితే చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. మెయిన్‌లీ శుభమ్ దుబే అయితే అసలు ఆ బ్యాట్‌ని స్వింగ్ చేయలేకున్నాడు సరిగ్గా. మెయిన్‌లీ ఫాస్ట్ బౌలర్లు వేస్తూ ఉంటే అతని కాల్ అనేవి స్టక్ అవుతూ ఉంది. డెఫినెట్‌లీ ఇదైతే చాలా డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మన ఇండియాకి. ఇఫ్ ఇన్ కేసు ఎక్కువ చేంజెస్ చేయాలన్నా మన ఇండియా దగ్గర స్టాండ్ బైస్‌లో కూడా ప్లేయర్స్ అయితే కనిపించడం లేదు. కాబట్టి ఎటువంటి చేంజెస్ చేస్తారో మనమైతే వేచి చూడాల్సిందే. ఇక సౌత్ ఆఫ్రికా టీం విషయానికొస్తే సౌత్ ఆఫ్రికా టీం అయితే లాస్ట్ మ్యాచ్‌లో చాలా మంచిగా బాగా ఆడి మ్యాచ్‌నైతే ఏకంగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 200కు పైగా కొట్టి చాలా మంచి బౌలింగ్ కూడా కనపరిచి మన ఇండియాకైతే 168 రన్లకే ఆల్ ఔట్ చేసి పడేసింది. ఈవెన్ అక్కడ కొంచెం డ్యూ అనేది చాలా ఎక్కువగా ఉన్నా కూడా చాలా మంచిగా వేరియేషన్స్ యూజ్ చేసి మన ఇండియానైతే కట్టడి చేయగలిగారు. కాబట్టి మన ఇండియా అయితే అహెడ్ ఉండడానికి ట్రై చేయాలా ఈ మ్యాచ్‌లో. ఎందుకంటే సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ డ్యూ ఉన్న తర్వాత కూడా అంత మంచిగా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేసి మన ఇండియాని ఆల్ ఔట్ చేశారు అని అంటే డెఫినెట్‌లీ వాళ్ళైతే చాలా మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్లే. కాబట్టి మన ఇండియా ఆ హెడ్ ఉండడానికి, ఆ డ్యూని కూడా కౌంటర్ అటాక్ చేయడానికి
మన ఇండియా ఏదో కొద్ది ప్లాన్లు అయితే డెఫినెట్లీ వేయాలి. మెయిన్లీ సౌత్ ఆఫ్రికన్ బ్యాటింగ్ లైనప్లో చూసుకున్నట్లయితే క్వింటన్ డికాక్ అతని ఎక్స్పీరియన్స్తో ఏమన్నా బ్యాటింగ్ చేశాడు. ఏకంగా 91 రన్లు కొట్టి మన ఇండియాకైతే చాలా వెన్నులో వణుకు పుట్టించాడని చెప్పుకోవచ్చు అతని ఇన్నింగ్స్తో. ఈవెన్ అతనికి మన ఇండియా పైన ద గ్రేటెస్ట్ రికార్డ్స్ ఉన్నాయి. అతడు మన ఇండియన్ కండిషన్స్లో ఒక బీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ మీరు ఐపీఎల్స్లో చూసుకున్నా కూడా అతడు అంతే మంచిగా ఆడుతూ ఉంటాడు మన ఇండియన్ కండిషన్స్లో. కాబట్టి తనకైతే కొంచెం ఎక్స్ట్రా ప్లానింగ్స్ అనేవి చేసుకొని వచ్చి వికెట్ తీయడం చాలా అవసరం అయితే ఉంది. ఇక మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే వాళ్ళ దగ్గర డెవాల్ బ్రావిస్ లాంటి పవర్ హిట్టర్ ఉన్నాడు. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. ఇటువంటి చాలా మంచి మంచి ప్లేయర్లే ఉన్నాడు. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం ఫినిషింగ్ టచ్ అందించడానికి మార్కో యాన్సన్ లాంటి బిగ్ హిట్టర్ కూడా ఉన్నాడు. అతడు కూడా అతని బ్యాట్ని ప్రాపర్గా స్వింగ్ చేస్తున్నాడు. మనం టెస్ట్ ఫార్మాట్లో చూసుకున్నా కూడా అతడు 97 రన్లు ఎన్నో కొట్టాడు. ఆ తర్వాత ఓడిఐలో కూడా ఆల్మోస్ట్ 2 మ్యాచెస్ మన చేతి నుంచి తీసుకునేంత మంచి బ్యాటింగ్ అయితే కనబరిచాడు. ఈవెన్ టీ20లో కూడా చూసుకుంటే అతడు ఇనిషియల్లీ 4-5 షాట్లు కూడా కొట్టి అతని బ్యాటింగ్ పవర్ ఏందో చూపిస్తూ వస్తున్నాడు. కాబట్టి మన ఇండియా 11 బ్యాటర్లను అవుట్ చేయడానికి చాలా ఈగర్గా ప్లాన్స్ రచిస్తారని నాకు అనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కానీ. థ్యాంక్ యూ ఫర్ హ్యావ్ ఎ నైస్ డే.